హాయ్ హలో నమస్తే, నేను మీ వివేక. వెల్కమ్ టు అక్షర ఛానల్. ఈరోజు రాగుల జావ చేసుకున్నామండి. నాకు మా పాపకి రాగుల జావ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను 2 స్పూన్స్ రాగుల పిండి తీసుకున్నాను. ఈ రాగులు ఏంటంటే మనమే తీసుకొచ్చుకొని మిల్లులో పట్టించుకోవడం మంచిదండి, బయట నుంచి తెచ్చుకోవడం కంటే. ఇది డైరెక్ట్గా వేయకూడదండి. మంచిగా మనం ఒక బౌల్లో తీసేసుకొని కొన్ని నీళ్ళు వేసేసుకొని ఇట్లా డైరెక్ట్ యూజ్ చేసుకోవాలండి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా వేసిన అవి ఉండలు కట్టేస్తుంది. ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ చాలా నెగ్లెక్ట్ చేస్తాము. మంచిని ఏదైనా మనం నెగ్లెక్టే చేస్తాము. కాకపోతే ఇది డైలీ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. నేను బౌల్లో వాటర్ తీసుకొని కాగబెడుతున్నానండి. ఈ బాయిల్ అయిన దాకా చూడాలండి, వెంటనే వేయకూడదు. అసలు ఈ రాగుల జావ వల్ల అండి అసలు బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. పిల్లలకి మాత్రం, ఎదిగే పిల్లలకి మాత్రం చాలా అండి. పిల్లల స్పీడ్ గ్రోతింగ్ కూడా ఉంటుందండి. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, హెయిర్ గ్రోతింగ్ ఏంటి, స్కిన్ ఏంటి, షుగర్ పేషెంట్స్కి, వెయిట్ లాస్కి నెంబర్ 1 మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఏదైనా ఉంది అంటే ఈ రాగుల జావేనండి. షుగర్ పేషెంట్లకి ఆకలి అనేది ఎక్కువ ఉంటుందండి. పాపం వాళ్ళకి ఏంటంటే ఈ రాగుల జావే వాళ్ళకి కడుపు నింపుతుంది. ఇది ఒకవేళ వాళ్ళు ఎక్కువ తీసుకున్న ఆకలి కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇది డైలీ 2 టైమ్స్ తీసుకొని ఏం కాదండి. ఇంకా చలికాలం ఇంకా మంచిది. ఇట్లా చూసారండి, మనం కలిపి వేసుకుని ఉండలు కడుతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. పిల్లలు హెల్తీగా ఉండాలన్నా, మన ఇంట్లో హెల్తీగా ఉండాలన్నా ఇలాంటి హెల్తీ రెసిపీస్ మనం చేసుకోవాలండి. ఇట్లా కొంచెం పల్చగా చేసుకోవాలండి, ఎందుకంటే చల్లారిన తర్వాత అది ఎట్లాగో గట్టి పడుతుంది కాబట్టి ఇట్లా పల్చగా చేసుకోవాలండి. స్కిన్ అయితే చాలా గ్లోయింగ్ ఉంటుందండి. స్కిన్ కాదు, ఇంకా వెయిట్ లాస్కి అయితే ఇంక మామూలుగా పనిచేయదండి ఇది. కొంతమంది ఎంత తాగినా, ఎంత తిన్నా తినకపోయినా బాడీ వెయిట్ అనేది మనం తగ్గమండి. అలాంటప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జెన్యున్ పరంగా ఉంటుంది అది. మేనమామల వాళ్ళ వీళ్ళు అని అంటారు కదా బాడీస్. కాకపోతే హెల్తీగా ఉంటాం, కాకపోతే హెల్తీగా ఉంటాం, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే అని నేను ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్. కొంచెం చల్లగా అవ్వనివ్వండి. నాకు మా పాపకు చేస్తున్నానండి. కాలు నొప్పులు అనే పిల్లలకు మాత్రం ఇది చాలా బాగా పనికొస్తుందండి. స్పీడ్ గ్రోతింగ్ ఉంటుందండి. ఒకసారి వాడి చూడండి, చాలా హెల్తీగా ఉంటాం కదండి. వాడండి. నేను లెమన్ వేసుకుంటున్నానండి. మా పాపకి నాకు లెమన్ అంటే చాలా ఇష్టం. లెమన్ సి విటమిన్ కూడా బాడీకి అందుతుంది కదా, చాలా సోరుగా తాగాలనిపిస్తుంది. అంత బాగుంటుంది లెమన్తో. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందులో ఏంటంటే రాగుల జావలో కొంచెం పెరుగు కూడా వేసుకొని కలుపుకొని తాగొచ్చు, బాగుంటుంది. పెరుగు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ఆనియన్స్ వేసుకొని కూడా తాగితే సూపర్గా ఉంటుందండి. ఇంకా అట్లా వర్షం పడుతున్నప్పుడు ఆ టైంలో అలా చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది. కాకపోతే మేము లెమన్ వేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.